హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి. సో గైస్, చాలామంది అభ్యర్థులు కామెంట్ రూపంలో అడుగుతున్నారు, అసలు అనుకున్న టైంకి డిఎస్సి అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందా ప్రభుత్వము అని చెప్పేసి అడుగుతున్నారు. అఫ్కోర్స్ మార్చి 30 నుంచి అయితే మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడానికి ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయడం అయితే జరిగింది. ఓకేనా, మరి షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఎన్నికల కోడ్ రావడం జరిగింది. ఎన్నికల కోడ్ రావడంతో టెట్ రిజల్ట్స్ అలాగే ఆగిపోయాయి. డిఎస్సి పరీక్షల నిర్వహణ ఎలక్షన్ కమిషన్ చేతులు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. అయితే ఈరోజు మార్నింగ్ విద్యాశాఖ కార్యదర్శి గారు స్పందిస్తూ మరి ఈసీకి మేము లేఖ రాసాము. విద్యాశాఖ కమిషనర్ గారు సురేష్ గారు అయితే స్పందించారు. ఈసీకి మేము లేఖ రాసాము, ఈసీ వాళ్ళు స్పందించగానే వెంటనే టెట్ రిజల్ట్స్ ఇస్తాము. కానీ టెట్ రిజల్ట్స్ ఇస్తామంటున్నారు, కానీ మరి టెట్ ఫైనల్ కీలో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. మరి వాటి గురించి అయితే ఎలాంటి ప్రస్తావన అనేది లేదు. నెంబర్ 1 పాయింట్. ఓకేనా, ఒకవేళ ఈసీ మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోండి అని అనుమతి ఇచ్చినా కూడా అనుకున్న టైం షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ జరగదు. ఇది బ్లైండ్గా గుర్తుంచుకోండి అందరు కూడా. ఎందుకు జరగదు అంటే, సో గైస్, ఇప్పటి వరకు మరి విద్యాశాఖ డిఎస్సి సెంటర్స్ ఆప్షన్సే ఇవ్వలేదండి, వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా. ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ ఇస్తే అభ్యర్థులకు 1 వీక్ అనేది టైం ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 1 వీక్ టైం ఇవ్వాలి. ఓకేనా, హాల్ టికెట్స్ విడుదల చేసుకోవడానికి సో మరొక 1 వీక్ అయితే టైం ఇవ్వాలి. ఖచ్చితంగా ఒక 10 days అయినా కూడా టైం ఇవ్వవలసి ఉంటుంది. ఓకేనా, బ్లైండ్గా గుర్తుంచుకోండి. అనుకున్న షెడ్యూల్ ప్రకారము, వెబ్సైట్లో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మనకి ఎగ్జామ్స్ అయితే జరగవండి డిఎస్సివి. ఓకేనా, అంటే ఒకవేళ అంటే ఇన్ కేస్ ఎలక్షన్ కమిషన్ ఓకే మీ షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోండి అన్నా కూడా జరగవు. ఈరోజు మార్నింగ్ న్యూస్లో ఎవరైనా గమనించారో లేదో ఒక ముఖ్యమైన అప్డేట్ ఇక్కడ ప్రభుత్వమే చెప్పకనే చెప్తుందండి. ఏమని చెప్తుంది? సో యాక్చువల్గా మాకు ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి అనుమతి రాలేదు, అందుకే మేము ఇంకా టెట్ రిజల్ట్స్ ఇవ్వలేదు అని చెప్పేసి, హాల్ టికెట్స్ కావచ్చు, సెంటర్ అప్డేట్ కానీ ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఒకటి, మరి ఈ విషయం తెలిసి కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవాలను చెప్పడానికి కూడా ప్రభుత్వం టెట్ డిఎస్సిని వాయిదా వేయాలని చేస్తుందంటూ, అంటే మేము వాయిదా వేయాలని అనుకోవడం లేదు, కానీ అందరూ దీన్ని ప్రభుత్వమే చేస్తుంది, వాయిదా వేయాలని చూస్తుంది అంటూ ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక్కడ ఏంటి అంటే క్లియర్గా ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంది టెట్ ఈ యొక్క డిఎస్సిని వాయిదా వేయాలని 100% ఈ యొక్క న్యూస్లోనే మనకు క్లియర్గా అర్థమవుతుందండి. ఓకేనా, సో ఇక్కడ ఖచ్చితంగా మరి మనకు 2 అంశాలు అయితే ఇంకా తెలిసి రావాలండి. ఒకటి, టెట్ ఫైనల్కిలో వచ్చినటువంటి మిస్టేక్స్ని సవరిస్తూ వాటిని మార్కులు కలపడమా ఏంటి అనేది చేయాలి, లేదా తీసివేయడమా కంప్లీట్గా అనేది చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఈసీ ఎలక్షన్ కమిషన్ మనకు మరి ఎగ్జామ్స్కి అనుమతి ఇచ్చినా కూడా ఖచ్చితంగా అనుకున్న టైంకి మనకు షెడ్యూల్ ప్రకారం అయితే ఎగ్జామ్ అయితే జరగదు. మేబీ ఒక 10 days 15 days అయినా కూడా ఎక్స్టెండ్ చేస్తారు, కానీ అంత ఉండదండి. కానీ చాలామంది అభ్యర్థులు ఈసీకి కొన్ని వేల సంఖ్యలో అయితే రిక్వెస్ట్లు పంపడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు రద్దు చేయాలి, ఈ యొక్క డిఎస్సి పరీక్షలను రద్దు చేసి జూన్ లేదా జూలైలో పెట్టాలని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్లు అయితే చేస్తున్నారండి. ఓకేనా, ఇప్పుడు కూడా అసలు ఎలక్షన్ కమిషన్ దీని వైపే చూడట్లేదండి, గుర్తుపెట్టుకోండి మీరు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ బిజీ వాళ్ళకు ఉంటుందండి. ఎలక్షన్స్ అది డిఫరెంట్, వాళ్ళ బిజీ వాళ్ళకే ఉంటుంది. కాబట్టి ఈ ఇష్యూని అసలు అసలు ఇప్పటివరకు వీళ్ళ రిక్వెస్ట్ని చూసిందో చూడలేదో కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి గైస్, ఇది ఈ రోజుకున్నటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్. ఎలక్షన్ కమిషన్ నుంచి కనుక ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం తప్పకుండా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఒకటైతే గుర్తుంచుకోండి, చాలామంది అడుగుతున్నారు, సరే వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు వస్తాయంటే అసలు వాటి గురించి ఇప్పుడైతే రాదండి. వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ఓకే చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ ఓకే చెప్తేనే అప్పుడు ప్రభుత్వం మేల్కొని ఓకే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది, పరీక్షలు పెడదామని చెప్పేసి అప్పుడు ఒక 1 వీక్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఫస్ట్ టెట్ రిజల్ట్స్ ఇస్తుందండి. టెట్ రిజల్ట్స్ ఏ విధంగా ఇస్తుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. మరి దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయి, వాటిని గమనించాలి. దానిపైన కూడా ఒక ప్రకటన చేయాలి. ఓకే, టెట్ రిజల్ట్స్ పైన. నెక్స్ట్, వెబ్ ఆప్షన్స్కి ఒక 1 వీక్ ఇవ్వాలి తప్పకుండా. హాల్ టికెట్ని ఖచ్చితంగా 1 వీక్ బిఫోర్ ఎగ్జామ్, 1 వీక్ బిఫోర్ నుంచి
మరి డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వాలి. అంటే దానికి ఒక 1 వీక్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఆ సెంటర్ అలొకేషన్ చేయాలండి. ఇది పెద్ద కష్టం. ఓకేనా, సెంటర్ అలొకేషన్ అనేది చాలా తలకానొప్పి పని. ఓకేనా, సెంటర్ అలొకేషన్స్ అనేవి మనము ఎక్కడైతే ఆప్షన్స్ పెట్టుకున్నామో ఆయా జిల్లాలలోని ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేయాలి ఏంటి అని చెప్పేసి చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ ఉన్న టైంలో ఇవన్నీ చాలా కష్టం అండి, కొంత టైం అయితే తీసుకుంటుంది. ఓకేనా, కానీ మొత్తానికైతే ఖచ్చితంగా జూన్ లేదా జూలైలో, మరి జూన్ కాదు ఆగస్ట్ లేదా సెప్టెంబర్ అంటున్నారు కొంతమంది, ఎగ్జామ్స్ ఆ టైంలోనే పెట్టాలి కంపల్సరీగా అని చెప్పేసి అంటున్నారు. బట్ ఏమవుతుందో చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఎప్పటికప్పుడు కూడా మీకు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేస్తూనే ఉంటానండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయాలి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.